చరిత్రతో కాసేపుకి స్వాగతం. ఈరోజు మనం డాక్టర్ అనంతలక్ష్మి గారితో ఉన్నాము. ధనుర్మాసము, దాని విశిష్టత, ఏవేవి ఎలా చేయాలి, పద్ధతులు, పాసురాలు, అర్థాలు అన్నీ తెలుసుకున్నాము. నమస్కారం అమ్మ. నమస్తే తల్లి. అమ్మ, ధనుర్మాసం అసలు ఎలా చేస్తాము, అసలు ఎందుకు చేస్తాము? ముందు మనం ధనుర్మాసం అంటే ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన పిల్లలకి మనం పూర్వకాలం చెప్పేవాళ్ళు ఇప్పుడు చెప్పకపోయినా వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకున్నారే అనుకో, తెలుసుకుంటే వాళ్ళు అడుగుతారు, చైత్రం నుంచి పాల్గొనం దాకా ఉన్న 12 మాసాల్లో ధనుర్మాసం లేదు కదా, ఈ ధనుర్మాసం ఏమిటి అని పిల్లలు అడిగేటటువంటి అవకాశం ఉంది కనుక అసలు ముందు ధనుర్మాసం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుస్సు రాశిలో ఉండేటటువంటి మాసం. మనం అనుకున్న చైత్రం నుంచి పాల్గొనం దాకా ఉండేవన్నీ చంద్రుడు ఏ నక్షత్రానికి సమీపంగా ఉంటాడో దానికి సంబంధించిన మాసాలు. ఇది సూర్య సంబంధం. మనం చాంద్రమానాన్ని పాటిస్తే కొంచెం దిగువకి కనుక, భారతదేశంలో దిగువ భాగానికి కనుక వెళ్ళినట్టయితే అక్కడ వాళ్ళు పాటించేటటువంటిది సౌరమానం. సౌరమానం అంటే పూర్తిగా మనకి ఇంగ్లీష్ పేపర్లలో కనపడేటట్టు ఉండేది కూడా కాదు, వాళ్ళది కొంచెం భిన్నంగా ఉంటుంది. దాని ప్రకారం ఈ నెలలను కూడా వాళ్ళు రాసుల పేర్లతో పిలుస్తారు. మనం నక్షత్రాల పేర్లతో పిలిచేవి ఏవైతే ఉన్నాయో రాసుల పేర్లతో. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించినప్పటి నుంచి ఉండేటటువంటి మాసాన్ని ధనుర్మాసం అంటారు. అది మళ్ళీ మకర రాశిలో ప్రవేశించేదాకా ఉండే మధ్య 30 రోజులు. ఇది ఈ ధనుర్మాసంలో జీవప్రజ్ఞ ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తుంది. ధనుస్సు ఎలా ఉంటుందమ్మా గుర్తు? ధనుస్సు గుర్తు ఎక్కుపెట్టిన విల్లులాగా ఉంటుంది. మనిషి యొక్క మనస్సు, జీవప్రజ్ఞ కూడా ఎక్కుపెట్టిన విల్లులాగా స్థిరంగా ఉంటాయి. ఇంత సాధన చేస్తే చటుక్కున బాణం వెళ్ళి లక్ష్యానికి తగులుతుంది. అందుకని ఈ నెలలో చేసేటటువంటి సాధన చాలా బాగుంటుంది అని చెప్పి, ఏది చేసినా మన లక్ష్యం అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తామని చెప్పి ఈ సాధన చేయడం ఉంది. ఇంకా మీరు అడిగారు ధనుర్మాసం వ్రతంగా చేస్తారు కదా, ఎట్లా చేస్తారు అని. ధనుర్మాస వ్రతం అనేది సుమారుగా 1200 సంవత్సరాల క్రితం గోదాదేవి అనబడేటటువంటి ఆవిడ ఆచరించింది. ఆవిడ కూడా ఎక్కడి నుంచి తెలుసుకుంది అంటే 5000 సంవత్సరాలకు పైగా, ఇంకా కలియుగం ప్రారంభం కావడానికన్నా ముందు, ద్వాపరయుగం చివరిలో గోపికలు చేసినటువంటి వ్రతం ఏదైతే ఉందో ఆ వ్రతాన్ని తండ్రి నుండి ఉపదేశం పొంది తాను కూడా ఆచరించింది. అప్పుడు గోపికలేమో కృష్ణుడు తమకి ప్రాణనాథుడుగా కావాలని చేశారు. ఆ చేసినప్పుడు వాళ్ళ వయసు ఎంత? కృష్ణుడి వయసు ఎంత? 6 ఏళ్ళు దాటి 7 ఏడు. ఆ 7 ఏడు ఉన్నటువంటి కృష్ణుడు గోపికల చేత ఈ వ్రతాన్ని చేయించాడు. వాళ్ళప్పుడు దీన్ని కాత్యాయని వ్రతం అన్నారు. ఈ కాత్యాయని వ్రతంలో ప్రధానంగా ఉండేటటువంటిది స్నానం ప్రధానంగా చెప్తారు కనుక ఈ వ్రతానికి స్నానవ్రతం అని కూడా పేరు. శుభప్రదమైంది గనక శ్రీవ్రతం అని పేరు. మార్గశిర మాసంలో వస్తుంది గనక మార్గళి అంటారు. మార్గశీర్ష వ్రతం అని పేరు. తమిళంలో మార్గళి అంటే మార్గశీర్ష మాసం. మార్గశిర పూర్ణిమ నుండి 9 రోజుల పాటు గోదాదేవి చేసినటువంటి ఈ వ్రతానికి ధనుర్మాస వ్రతం అని పేరు, మార్గళి వ్రతం అని పేరు, శ్రీవ్రతం అని పేరు. తండ్రి నుండి ఈ వ్రతం ఉపదేశం పొందినటువంటి గోదాదేవి విల్లిపుత్తూరులో ఉన్నటువంటి వటపత్రసాయి మీద మమకారం పెంచుకుని అతడు భర్తగా కావాలని కోరుకుంది. వటపత్రసాయి అంటే ఎలా ఉంటాడమ్మా? కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అని మనం కీర్తించేవాడు. మర్రాకు మీద పడుకున్నటువంటి చేతితో కాలి బొటన వేలు నోట్లో పెట్టుకుని చీకుకుంటూ ఉన్నటువంటి పిల్లవాడు, మరి అటువంటి వాడు తనకు భర్తగా కావాలి అని కోరుకుంది. అంటే భగవత్ తత్వం తెలుసు అంటే అతడే అని కాదు,
తండ్రి గారు చదువుతున్నటువంటి భాగవతం విని అందులో ఉన్న కృష్ణుడు తనకు భర్తగా కావాలని కోరుకుంది. అలా కోరుకుని ఈ వ్రతం చేసింది. ఈ వ్రతం చేసేటప్పుడు ప్రతిరోజు ఈవిడ తాను తన చెలులని పిలుచుకుంటూ వెళ్ళి వ్రతం చేసింది. ఎందుకు అట్లా చేసింది అంటే గోపికలందరూ కూడా కృష్ణుడు నిర్వహించినటువంటి శ్రీవ్రతంలో సామూహికంగా చేశారు, ఒక్కరూ చేయలేదుగా. ఈ గోపికలందరూ కూడా తమ అస్తిత్వాన్ని వదులుకున్న తర్వాత కృష్ణుడిలో తమ ప్రాణాలు పెట్టేయాలి అని అనుకున్నాక, కృష్ణుడు తమకు ప్రాణనాథుడు, భౌతికమైన శరీరానికి భర్త కాదు, ప్రాణేశ్వరుడిగా కావాలని కోరుకుని చేసినటువంటి వ్రతంలో వ్యక్తులకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లేదు. అందుకే గోపికల పేర్లు ఉండవు మనకి. అంతమంది గోపికలు అంతే, వేల మంది అంటారు. అంతేగాని ఎవ్వరికీ పేర్లు లేవు. ఎందుకు లేవు అంటే వాళ్ళు తమకు అస్తిత్వం కావాలని, తాము వ్యక్తులుగా ఉండాలని, తాము గొప్పగా ఉండాలని కోరుకున్నటువంటి వాళ్ళు కారు. అంతే కదా. మరి ఇప్పుడు తను కూడా అలా కృష్ణుడిని భర్తగా కోరుకుంటే ఏం చెయ్యాలి? ఒంటరిగా నాకొక్కదానికే భగవంతుడు అనుగ్రహించాలి అని కోరుకుంటే భగవంతుడు అనుగ్రహించడు. పక్క వాళ్ళకు కూడా మేలు జరగాలంటే చేస్తాడు. కనుక అందుకని చెలులందరినీ పిలిచి అందరూ కలిసి ఈ ధనుర్మాస వ్రతం అప్పుడు తెల్లవారుజామున యమునా నదిలో స్నానం చేశారు కదా. మనం ఇక్కడ యమునా నది ఎక్కడుంది? లేదు. కనుక మన ఆలయంలో ఉన్నటువంటి కోనేట్లో స్నానం చేసి స్వామిని అర్చించుకుందాన్ని రండి అని చెప్పి చెలులందరినీ పిలుచుకుంటూ వెడుతుంది గోదాదేవి. అదే మొత్తం అంత అక్కడికి ఏమైంది, ఆ రోజు నుంచి ఆవిడ తనని గోదా అనుకోలేదు, తనని తాను గోపికగా భావించుకుంది. రెండు గోపికలారా అని చెలుల్ని కూడా గోపికలుగా భావించింది. అంటే తనకు అసలు ఆ విల్లిపుత్తూరు బృందావనం అయిపోయింది, చెలులు తాను అంతా గోపికలైపోయారు, అదంతా బృందావనమయం. అంతే తప్ప తనకంటూ ప్రత్యేకంగా ఏమీ లేని స్థితి ఉంది. అటువంటి స్థితిలో మార్గశిర పూర్ణిమతో ఆవిడ మొదలుపెట్టింది. 30 రోజులు 30 పాసురాలు చెప్పి, అంటే ప్రతిరోజు చెలుల్ని పిలిచి రండి స్నానం చేద్దాం, స్నానం చేసి వెళ్ళి స్వామిని దర్శించుకుందాం, పూజ చేద్దాం, ఆయన అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు అట్లాంటి వాడు అని చెప్తాం. అసలు పాసురం అంటే ఏంటమ్మా? అదే చెప్తా. పాసురం అంటే తమిళంలో ఉండేటటువంటి ఒకానొక ఛందస్సు. మనకి ఉత్పలమాల, చంపకమాల అలా ఉన్నాయి, అలాగే పాసురం ఒక ఛందస్సు. ఈ పాసురం అనేది మనం దీనికే వాడుతున్నాం, కానీ తమిళంలో చాలా పద్యాలు అంటాము, దాన్ని పాసురాలుగానే చెప్తారు. ఇందులో పావై అనేది కూడా ఒకటి ఉంది. పావై అనేది కూడా పాసురంలో ఒక భాగం. అది కూడా ప్రాచీన తమిళానికి సంబంధించింది. తిరుప్పావై అంటారు. తిరుప్పావై అంటే అదే, పావై అంటే ప్రాచీన తమిళ సంప్రదాయానికి చెందిన ఛందస్సు. తిరు అంటే శ్రీ, తమిళంలో శ్రీ పాట అంతే. అంటే ఈవిడ చేసిన వ్రతం పేరే శ్రీవ్రతం అనుకున్నాం కదా. అప్పుడు ఆవిడ ప్రతిరోజు ఏం వ్రతం చేస్తుందో మనకు వివరాలు లేవు, వివరాలు ఎక్కడా లేవు. ఏముంటుంది, ప్రతిరోజు వీళ్ళు బయలుదేరడం, తెల్లవారుదాం బయలుదేరింది, రండి స్నానం చేద్దాం, స్వామిని సేవించుకుందాం రండి అంటుంది. ఆ అన్నదంతా కూడా సూర్యోదయ సమయాన్ని, ప్రకృతిని వర్ణిస్తూ ఉంటుంది. అంత మనం పాసురాలు చూసినట్టయితే అసలు ప్రకృతి వర్ణన ఎంత బాగుంటుందో చెప్పలేం. వాటి అర్థాలు చెప్పుకుందాం. అలా చెప్పుకుంటూ అద్భుతంగా ఉండి అందరినీ రమ్మని తీసుకుని వెళ్ళి మొత్తం ఈవిడ 2 రకాల అర్చనలు చేసిందండి. పూమాల, పామాల చేసింది. పూమాల అంటే పూలు దండగట్టి స్వామికి అర్పించింది. పామాల అంటే పాసురాల మాల. ఈ 2 మాలలతో అర్చించింది. ఈవిడ గోదాదేవి అనే పేరు ఎందుకు వచ్చింది, అసలు ఎవరు ఈవిడ, అది కూడా తెలియాలి కదా. విష్ణు చిత్తుడు అనేటటువంటి ఒక భక్తుడు ఉన్నాడు విల్లిపుత్తూరులో. ఆ విల్లిపుత్తూరులో ఉన్నటువంటి ఆయన పేరు భట్టనాథుడు. ఆ భట్టనాథుడు ఏదన్నా అసలు తనదంటూ తనకు ఒక ఆలోచన లేదు, తన కోసం ఏమీ చెయ్యడు. ఏదన్నా అంటే ఏమంటాడు, విష్ణువు చిత్తం అంటాడు. మీ చిత్తం అంటాం కదా మన ఇష్టమైతే. అలాంటి చిత్తం అంటుంటే ఏదన్నా ఆ దేవుడి ఇష్టం అన్నాడు. అందుకని అతనికి ఎప్పుడు ఆ మాట మాట్లాడతాడని, ఎప్పుడు ఒకే మాట మాట్లాడే వాళ్ళకి అది నిక్నేమ్గా పెట్టుకుంటూ ఉంటాం కదా, అట్లా అనమాట. విష్ణు చిత్తుడు అని పేరు పెట్టేశారు. ఈయన అసలు పేరు భట్టనాథుడు. భట్టనాథుడు అయితే విష్ణు చిత్తుడు. ఆయనకేమో పిల్లలు లేరని ఇప్పుడు ఆయన ఏం బాధపడలా.
ఎందుకంటే వటపత్ర సాయి చంటి పిల్లాడే కదా, ఆ వటపత్ర సాయినే తన కొడుకులా భావించుకుని చాలా గొప్పగా సేవ చేసుకున్నాడు. అంచేత తనకు పిల్లలు లేదు, సంతు లేదనడు పల్కావంతయును లేదు అంటారు మా గురువు గారు. సంతానం లేదనేటటువంటి బాధ కొంచెం కూడా లేదు ఆయనకి. చాలా ఆనందంగా ఉంటూ ఉన్నాడు. ఆయనని విష్ణుమూర్తి ఒకసారి పాండ్యరాజు పెద్ద సభ చేశాడు. ఆ సభలో ఏమిటంటే, ఇప్పటిదాకా బాగా నేను భోగాలు అనుభవించాను. ఆయన అలా మారు వేషంలో వెడుతూ ఉంటే ఎవరో ఒక పండితుడు ఒక అరుగు మీద కూర్చుని రాత్రిపూట ఓ శ్లోకం చదివేట. దగ్గరికి వెళ్ళి శ్లోకం అర్థం ఏమిటని అడిగితే రాత్రికి కావాల్సింది పగల ఏర్పాటు చేసుకోవాలి, వర్షాకాలానికి కావాల్సింది ముందు ఏర్పాటు చేసుకోవాలి, అలాగే వార్ధకానికి కావాల్సింది యవ్వనంలో ఏర్పాట్లు చేసుకోవాలి, పరలోకానికి కావాల్సినది ఇహలోకంలో చేసుకోవాలి అని అర్థం అన్నట్ట. అని 4 అడుగులు ముందుకేసి ఇది ఎలా చెయ్యాలని అడుగుదామని వెనక్కి వస్తే లేడు ఆయన. ఈయనకు ఆలోచన వచ్చింది, పరలోకానికి కావాల్సినటువంటి దాన్ని ఇప్పుడే మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పాడు కదా, ఎట్లా కుదురుతుంది అని తొందరగా నాకు ముక్తికి ప్రసాదించగలిగినటువంటి మార్గం ఏది ఉందో పండితులందరూ చెప్పండి అని దండోర వేయించాడు. ఎవరు నాకు సరైన మార్గం చూపిస్తే వాళ్ళకి ఏదో ఏనుగు మీద ఊరేగిస్తాను, ఇది ఇక్కడ నాకు ఇంత వరహాలు పెట్టాను, ఇన్ని ముత్యాలు పెట్టాను, ఒక బంగారు కంకణం పెట్టాను అని అందరూ కూడా వెళ్ళారు మధురా నగరానికి. ఈ విష్ణుచిత్తుడు ఆలయంలో మొక్కలకి పాదులు తవ్వుతున్నాడు. ఈయనకి ఏమిటంటే కృష్ణుడికి పూలమాలలు ఇష్టం. సుధాముడి కథ విన్నాడు భాగవతంలో. అందుకని పూలమాలలతో అర్చించాలి. కొన్న పూలమాలలు కాదు, ఎవరో తెచ్చినవి కాదు, తానే మొక్కలు నాటాలి, పాదులు కట్టాలి, నీళ్లు పొయ్యాలి, పూలు పూస్తే తీసి మాలలు కట్టాలి, దేవుడికి ఇవ్వాలి. అలా తవ్వుతూ ఉంటే ఒక గొంతు వినపడిందిట. ఓ భట్టనాథ, మధురా నగరానికి వెళ్ళి అక్కడ విష్ణువే అందరికన్నా పరదైవమని ప్రతిపాదించిరా అంటాడు. నాకేం తెలుసా, నేను ఏం చదువుకున్నాను, ఏదో చిన్న గుణపం పుచ్చుకుని మొక్కలకి పాదులు చేసి పూలు పూయించటం తప్ప నాకు రాదు కదా అని పెద్ద సమాసంలో ఒక పద్యం చెప్తాడు. చూసావా, ఈ సమాసాలు ఇంతకుముందు చదివావా నువ్వు? నేను చెప్తున్నా కదా వెళ్ళమని, నువ్వు చేసేది ఒకటి గొప్ప అన్నాడు. అంటే తనదంటూ సొంత ఆలోచన లేదుగా, నేను ఈ హృదయంలో ఉంటానన్నాడు. అందుకని ఆయనకి విష్ణుచిత్తుడు అన్న పేరు సార్థకమైంది. ఆయన చిత్తంలో విష్ణు ఉంటాడు. వెళ్ళాడు, వాదించాడు, గెలిచాడు. గెలిచిన తర్వాత ఆయనేమో కంకణం ఇచ్చేశాడు, బోల్డు డబ్బు ఇచ్చాడు, రత్నాలు ఇచ్చాడు. ఏనుగు మీద ఊరేగిస్తూ ఉంటే తన భక్తుడు ఎలా ఉన్నాడో చూద్దామని గరుత్మంతుడి మీద వచ్చాట విష్ణుమూర్తి. ఈయన కనపడ్డాడు, ఎవరికీ కనపడలా. అందరికి ఎందుకు కనపడతాడండి? అది చూసి మరి దేవుడు కనపడంగానే పూలతో అర్చన చేయడం అలవాటు కదా, పూలు వేద్దామని చూస్తే పూలు లేవు, ఎక్కడున్నాయి? ఏనుగు మీద. అందుకని తన దగ్గర ఉన్న రత్నాలన్నీ ఆయన మీదకి విసిరట్ట. విసురుతూ పల్లాండు అంటూ నీకు క్షేమ అగుగాక, నీకు క్షేమం అగుగాక, దేవుడికి క్షేమం కోరుకుంటాడు. ఎందుకంటే పిల్లాడు కదా దేవుడు ఈయనకి. అట్లా వచ్చి ఆ డబ్బంతా పెట్టి విల్లిపుత్తూరులో ఉన్నటువంటి ఆలయాన్ని బాగు చేయించాడు. తన కోసం ఎందుకు, తనకంటూ ఏం లేదు. అట్లా ఉండగా ఒకరోజు ఈయన మొక్కలకి పాదు తవ్వుతూ ఉంటే తులసి మొక్క మొదట్లో పాప కనపడింది, చిన్నపిల్ల. ఆ పిల్లని తీసుకుని భగవంతుడు ఇచ్చాడు అనుకున్నాడు. ఏది తనదంటూ లేదు కదా, భూదేవి ఇచ్చింది కనుక ఆవిడికి గోదా అని పేరు పెట్టుకున్నాడు. ఆవిడ తండ్రితో పాటు హాయిగా ఆ భార్యకు కూడా చాలా సంతోషం కలిగింది. ఈయన తండ్రి ముకుందాచార్యులు, తల్లి పద్మావతి వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఆ పిల్ల అల్లారు ముద్దుగా పెరిగిందనమాట. అలా ఉన్నటువంటి ఆ అమ్మాయి గోదా అన్న పేరుతో ఉన్నది. ఈ తండ్రితో పాటు ఆలయానికి వస్తూ ఆ భాగవత కథలు వింటూ కృష్ణుడి మీద ప్రేమ పెంచుకుంది. కృష్ణుడు భర్త కావాలని కోరుకుంది అనమాట. అట్లా ఆవిడ ధనుర్మాస సమయం వచ్చేటప్పటికి ముందు తండ్రిని అడిగి కృష్ణుణ్ణి భర్తగా పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, ఆ దేవుణ్ణి భర్తగా పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే గోపికల సంగతి చెప్పాడు. ఆ వ్రతం ఏమిటి అని తండ్రిని అడిగి తెలుసుకుని ఆ వ్రతాన్ని తను ఆచరించింది. అదమ్మా ధనుర్మాస వ్రతం. 30 రోజులు అయ్యేటప్పటికి గోదాదేవి రంగనాథుడిలో ఐక్యమైపోయింది.
అమ్మ చక్రాంకితం అవ్వటం అంటే ఏంటమ్మా? విష్ణుమూర్తికి సంబంధించిందే కదా అది. అంటే మనం వైష్ణవ మతంలో అదే శ్రీ వైష్ణవాన్ని మేము అంగీకరిస్తున్నామని చెప్పి అంగీకరించడానికి వాళ్ళు శంఖం చక్రం అని చెప్పి 2 ముద్రలు ఉంటాయి, వాటిని కాల్చి పెడతారు, అది చక్రాంకితాలు అంటారు. ఇంకా అంటే శ్రీ వైష్ణవ మతాన్ని స్వీకరించినట్టు. ఆ మతం స్వీకరించితే ఏమన్నా అది కాదు, అది స్వీకరించినట్టు గోదాదేవి స్వీకరించలేదు కదా, అట్లాంటివి ఆళ్వార్లు ఎవరు చేయలేదు ఆ పని, తరువాతి వాళ్ళ కోసం చెప్పింది అది. తర్వాత వాళ్ళ కోసం రామానుజులు ఈవిడ తర్వాత వాడు 12 మంది ఆళ్వారుల తర్వాత వచ్చినటువంటి వారు రామానుజులు, భగవద్ రామానుజులు. వారు ఇంకా లాభం లేదు ఎన్ని రకాలుగా చెప్పినా, వీరశైవం మొదలైనవి బాగా వచ్చి జైనము బౌద్ధము వచ్చి సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్నాయి అని చెప్పి అందరినీ ఒక గొడుగు కిందకి తీసుకురావడానికి చేసినటువంటి ప్రయత్నంలో భాగమే అందరూ ద్వయమంత్రం అందరికీ ఉపదేశం చేసేసాడు ఆయన. గోపురం మీదకి ఎక్కి మరి గురువు గారు అలా చేయకూడదు అందరికీ అంటే ఏమవుతుంది అన్నాడు. నువ్వు నరకానికి పోతావన్నాడు. నేను నరకానికి పోయినా పర్వాలేదు, ఇంతమంది బాగుపడతారు కదా అన్నాడు. శ్రీరంగంలో రామానుజ స్వామిది ఇది ఉంటుంది కదండి అమ్మ, పాసురాలు అసలు మనం చదివితే మనకి అర్థాలు తెలుసుకుని అసలు మనం ఎలా చేయాలి ఏంటి చేస్తే. ఈ ధనుర్మాస వ్రతం తమిళ ప్రాంతమే కాకుండా మనం కూడా చేస్తాం, అందరూ చేస్తాం. ఇప్పుడైతే రాష్ట్రాలుగా విడిపోయి కొట్టుకుంటున్నాం, కానీ పూర్వం అంత తేడాలు ఉండేవి కాదమ్మా. హాయిగా మనంలో కూడా ఇంత తీవ్రంగా చేయకపోయినా చాలామంది చేసేవారు. ఈ ధనుర్మాస వ్రతం చెయ్యాలి అంటే సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించినప్పటి నుంచి తెల్లవారుజామున లేచి, కార్తీక మాసంలో ఎలా చేస్తాం దీనికి అసలు ఈ లెక్క వేరు చెప్తాను ఉండండి. తెల్లవారుజామున లేచి వంటగది, కార్తీక మాసంలో మీరు వంటగది శుభ్రం చేసుకున్నా లేకపోయినా పర్వాలా, తులసి దగ్గర శుభ్రం చేసుకుని దేవుడికి శుభ్రం చేసుకుంటే చాలు, కానీ ఇక్కడ వంటగది కూడా శుభ్రం చేయాలి. శుభ్రం చేసుకుని అప్పుడు పూజ చేసుకుని పదార్థం ఏదైనా వండి నైవేద్యం పెట్టి అప్పుడు తులసి దగ్గర దీపం పెట్టి నక్షత్రాలకి నమస్కారం చేసుకోవాలి. అంటే నక్షత్రాలు ఉండగా ఈ పని అంతా అయిపోవాలి. అంత తెల్లవారుజామున లేవాల్సినటువంటి పని ఉంది. ఒక బాలభోగంగా ప్రసాదం వండి నైవేద్యం పెడతారు కనుక వంటిల్లు కూడా శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత చేసేటప్పుడు దీనికి మార్గం ఏంటంటే ఎవరు రకరకాల మార్గాలు చెప్పారండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా. మా గురువు గారు మాకు చాలా తేలికైన మార్గాన్ని అందించారు. ఏమిటంటే శ్రీ సూక్త విధానంతో పూజా విధానం. 16 షోడశోపచారాలే కదా చేసేవి, అందులో షోడశోపచారాల్లో శ్రీ సూక్తంతో చెప్పారు మాకు. చేసుకుని శ్రీ సూక్తము దాంతోపాటుగా గోదాదేవికి సంబంధించిన శ్లోకం 16 ఉపచారాలకి చెప్పుకుని అక్కడ స్తోత్రాలు చదివే చోట గోదా అష్టోత్తరం, కృష్ణాష్టోత్తరం ఇలాంటివన్నీ చేసుకుని నైవేద్యం పెట్టుకుని, ఇది ఉదయం పూజ. మళ్ళీ మన వంట, మధ్యాహ్నం మహానివేదన ఇవన్నీ వేరు. ఇదంతా సూర్యోదయానికన్నా ముందు చేయాల్సినటువంటి పని. మరి దీన్ని బట్టి మనం ఎన్ని గంటలకు లేవాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. అంటే పూజ అయ్యేటప్పటికీ ఇంకా నక్షత్రాలు ఉండాలి, అంతవరకు చేసుకున్నట్టు. ప్రసాదాలు మనం ఏమేం పెడతామమ్మా? సాధారణంగా అన్ని అన్నప్రసాదాలే పెడతామమ్మా. మొదటి 15 రోజులు పాలు పెరుగు వాడరు. ఈవిడే చెప్తుంది 2వ రోజు నెయ్యి ఉన్నోం పాలు ఉన్నోం అని. మేము నెయ్యి వేసుకోము, పాలు తాగము. ఎందుకంటే బృందావనంలో ఉన్నటువంటి ఆవులన్నీ కృష్ణుడికి సంబంధించినవి, ఆయన ప్రసాదంగా ఇస్తే తింటాను తప్ప మేము వేరే తీసుకోము అని అన్నమాట. చాలా నియమాలు చెప్తున్నారు. 2వ పాసురంలో చెప్పే నియమాలు మామూలుగా లేవు, చాలా ఉంటాయి. వాటి అర్థం చెప్పేప్పుడు చూసుకుందాం. కనుక సాధారణంగా కట్టె పొంగల్ చేస్తూ ఉంటారు, పులిహార చేస్తూ ఉంటారు, చక్కెర పొంగల్ చేస్తారు. దద్దోజనము పరమాన్నము 15 రోజులు అయ్యాక కానీ చేయకూడదు. నాకు మా చిన్నప్పుడు అమ్మమ్మ చేసి పెట్టేవాళ్ళు. అంటే మాకు వయసు తెలిసే వరకు కూడా, అంటే 15 ఏళ్ళ 20 ఏళ్ల క్రితం వరకు కూడా అమ్మమ్మ చేసేది. 10 ఏళ్ల క్రితమే అమ్మమ్మ చనిపోయారు కాబట్టి అప్పటి వరకు మాకు అమ్మమ్మ చేసేవి అన్నీ అసలు అవి చాలా టేస్టీగా ఉండేవి. అసలు అమ్మ రుచి దేని వల్ల వస్తుందంటారు? ఆ చేసే మనసుని బట్టి, దేవుడిని బట్టి. దేవుడికి నైవేద్యం పెట్టడం వల్ల వస్తుంది. అవును. అసలు దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు రుచి చూడరు కదా, అయినా కానీ రుచిగా ఎలా వస్తుందంటే భగవంతుని అనుగ్రహం అంతే. భగవద్ అనుగ్రహం అందులో ప్రసరించినప్పుడు దానికి అటువంటి కమ్మని రుచి వస్తుంది.
ఆ తందుల అనుగ్రహం వల్లే వస్తుంది.